అవుతారంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన సెగలు ఎగిసిపడుతున్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే నాగరాజ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నాగరాజ్ వెంటనే రాజీనామా చేయాలని, హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నాగరాజ్ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. ఈ వర్ధన్నపేట నియోజకవర్గంలో అసలు పరిచయం లేని వ్యక్తికి ఇక్కడున్న ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అధికారాన్ని అంటగట్టిండ్రు. దాని వెనుక ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏదో అదృష్టవశాత్తు అనుకోకుండా ఆయన ఎమ్మెల్యే అయినా ఈయన వెనక ముందు చూడకుండా కుల రాజకీయాలు చేస్తూ, మత రాజకీయాలు చేస్తూ ఒక ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తికి ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ సమాజంలో అత్యధికంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎన్నో యుగాల నుండి వస్తున్నటువంటి దేవాలయాల సంస్కృతిని మొత్తాన్ని కాలరాస్తూ ఇవాళ దేవాలయాలు కట్టిస్తే అడుక్కునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పి మాట్లాడడం, అది ఎంతవరకు సబబు, ఎంత సిగ్గు చేయడం అనేది తను